సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్లో సంజయ్ రాయ్కి చేసినటువంటి పాలిగ్రఫీ టెస్ట్లో కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగింది. అంటే కేసు తప్పుదోవ పట్టే అవకాశాలు ఉందా లేదా అనేటువంటి దానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇది కేసుని తప్పుదోవ పట్టే అవకాశం ఉందని మనం భావించవచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో ట్రయల్స్ కూడా దీనికి సంబంధించి నడుస్తూ ఉంది. న్యాయానికి సంబంధించినటువంటి విషయంలో కనుక మనం చూస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందో మనం భావించవచ్చు అంటారు దీనికి సంబంధించి? అయితే ఈ కేసుకు సంబంధించి మనం ఏదైతే ఆగస్టు 9 హర్రర్ అనుకుంటున్నామో దీనికి సంబంధించి కొన్ని పరిణామాలు త్వరగా మారిపోతున్నాయి. నిన్న సందీప్ ఘోష్ని విచారించేటప్పుడు అతను చెప్పినటువంటి విషయాల మీద కొంత డౌట్ వ్యక్తపరిచారు. అదేవిధంగా ఈరోజు సంజయ్ రాయ్కి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. అంటే సంజయ్ రాయ్ చెప్పిన విషయం ఏంటంటే ఆగస్టు 9 ముఖ్యంగా ఆగస్టు 8 అర్ధరాత్రి మార్నింగ్ నువ్వు 4 గంటలకు అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్న విషయానికి సంబంధించి పోలీసులు ఇంటరాగేట్ చేసినప్పుడు అతను కొన్ని సందిగ్ధకర అంటే కొన్ని డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసడం జరిగింది. అంటే క్వశ్చన్ చేశారు పోలీసులు అక్కడ, ముఖ్యంగా సిబిఐ వాళ్ళు. నువ్వు అంత ఎర్లీ మార్నింగ్ 4 o'clock నీకు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి, ఏ సందర్భంగా వెళ్లాల్సి వచ్చింది? 11 o'clock ఒకసారి చెస్ డిపార్ట్మెంట్ దగ్గర కనిపించావు. ఎట్ ద సేమ్ టైం మార్నింగ్ 4:03 అక్కడ నువ్వు మళ్ళీ సీసీటీవీలో కనిపించావు. నీకు సంబంధించినటువంటి అక్కడ బ్లూటూత్ అన్నీ కూడా దొరికాయి మనకి. ఈ డీటెయిల్స్ విషయం మీద కొన్ని క్వశ్చనర్ తయారు చేసుకొని అతనికి క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు? సిబిఐ ఇంటరాగేషన్ చేసిన వాళ్ళు. అయితే అతను చెప్పినటువంటి సమాధానాలు మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ఆ విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నాగరాజ్ గారు ఏం చెప్తున్నాడంటే, నేను మామూలుగా 11 గంటలకు వెళ్ళడం కరెక్టే, నేను వేరే పని మీద వెళ్ళాను, చెస్ డిపార్ట్మెంట్ చెక్ చేద్దాం ఉద్దేశంతో వెళ్ళాను. నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను, నాకు ఏ పని లేదు అప్పుడు, నాకు కేవలం క్యాజువల్గా వెళ్ళాను. నేను వెళ్ళి వచ్చేసి నేను మరలా డ్యూటీలో ఉన్నాను, నేను బయట సైడ్ ఉన్నాను, నేను అవుట్ సైడు. మార్నింగ్ 4 గంటలకి ఎగ్జిస్టింగ్ ఏదైతే ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి ఒంట్లో బాగాలేక నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళకి ఆక్సిజన్ అవసరం, ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే నేను మార్నింగ్ 4 గంటలకు లోపలికి ఎంటర్ అయ్యాను. 4 గంటలకు లోపలికి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అయితే నేను ఎంటర్ అయ్యేటప్పటికి బయట సెక్యూరిటీ గార్డులు ఎవరూ లేరు అక్కడ. నేను నడుచుకుంటూ సెమినార్ హాల్ దాకా వెళ్ళాను. సెమినార్ హాల్కి వెళ్ళేటప్పటికి నేను చూసుకుంటూ అక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉంటారేమో, ముఖ్యంగా ఈ పల్మనాలజీ సంబంధించి నాకు అక్కడ అవగాహన ఉంది కాబట్టి దానికి సంబంధించి వెళ్ళాను. వెళ్ళేసరికి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ కూడా అందుకోసం చెప్పి నేను 3rd floorకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసరికి అక్కడ ఒక బాడీ పడి ఉంది. అక్కడ నేను చూసుకోకుండా వెళ్ళాను. ఆ బాడీని చూసి నేను ఒక్కసారి షాక్ తిన్నాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ స్పీడ్లో అటు ఇటు తిరిగేసరికి నా కాళ్ళకి ఏదో అడ్డం జరిగింది. ఆ అడ్డం తగలంగా నేను ఇమ్మీడియట్గా ముందుకు తూలిపడ్డాను. అప్పుడు నా బ్లూటూత్ అక్కడ పడిపోయింది. ఆ బ్లూటూతే మీకు దొరికింది అని సంజయ్ రాయ్ చెప్పడం జరిగింది ఈ కేసుకు సంబంధించి. అంటే ఇక్కడ మరి మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయి, మరి నీ తాలూకా స్కిన్, బ్లడ్, ఈ సీరమ్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవి చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా మనకు రాలేదు. ఇతను ఆ టైంలో నేను లేను. అయితే ఇతనికి జ్యుడిషియల్ కస్టడీలో చేసేటప్పుడు కవితా సర్కార్ కూడా అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఈ క్వశ్చనర్లకు అక్కడ వరకు అడిగారు. ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నట్టుగా మనకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, ఆ చెప్పేటప్పుడు మరి సెక్యూరిటీ గార్డ్స్ ఏమయ్యారు? మరి ఆ సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఇంటరాగేట్ చేశారు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ మరి 4 గంటలకి సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి అక్కడ కాలేజ్ బయట. వాళ్ళు ఇతను చెప్పడం ఏంటంటే నేను ఇక్కడ లేనున్నారు. అదే సెక్యూరిటీ గార్డ్స్ని వాళ్ళు అక్కడ ఇంటరాగేట్ చేశారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారు? సందీప్ ఘోష్ మార్నింగ్ 9:30 to 10:30 ఏమయ్యాడు? ఇక్కడ రెండో పాయింట్ నేను చెప్తాను. సందీప్ ఘోష్ మార్నింగ్ 9:30 to 10:30 వరకు వెళ్ళలేదు. 11 o'clock వెళ్ళాడు. అంటే 1.5 hour తర్వాత వెళ్ళాడు అక్కడికి. ఈ 1.5 hourలో పోలీసులు రావడం, ఇంటరాగేషన్ చేయడం, అంటే ఆ సంఘటనా స్థలం రావడం ఈ సందీప్ ఘోష్ సంబంధించి ఇదొకటి. ఆ డౌట్ఫుల్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ సిబిఐ ఇంటరాగేషన్ చేసేటప్పుడు సందీప్ ఘోష్ తాలూకా సెంటెన్సెస్, సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ సెంటెన్సెస్, అట్ ద సేమ్ టైం ఆ 4 డాక్టర్స్ ఉన్నారు. ముందు రోజు ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో, విక్టిమ్ పార్ట్ వెళ్ళినటువంటి 4 డాక్టర్లు చెప్పినటువంటి వాళ్ళకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. వాళ్ళ సెంటెన్సెస్ ఇవన్నీ వేసి వాళ్ళు చేస్తుంటే, అంటే ఇవన్నీ ఒక ఫార్మెట్, ఒక క్లియర్ ఒక రిపోర్ట్ తయారు చేద్దాం అనుకుంటే సంజయ్ రాయ్ చెప్తున్నాడు ఏదైతే చెప్తున్నాడో ఇతనికి మ్యాచ్ కావట్లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది. సంజయ్ రాయ్ చెప్తున్న దానికి, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్కి, జరిగిన ఇన్ఫర్మేషన్కి, సెక్యూరిటీ గార్డ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్కి మిస్ మ్యాచ్ అవుతుంది. దీనికి సంబంధించి కవితా సర్కార్ని అడిగారు, మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో మీ క్లయింట్ మిస్లీడ్ చేస్తున్నాడు, కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పి సిబిఐ చెప్పినప్పుడు ఆమె తెలివిగా కవితా సర్కార్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, రేపు మేము జడ్జి గారి ముందర మళ్ళీ మేము పర్మిషన్ తీసుకుంటాం, వీలైతే మీరు మరోసారి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయండి, మేము జడ్జి గారు మ్యాజిస్ట్రేట్తో మాట్లాడతాం, హైకోర్టు మ్యాజిస్ట్రేట్ గారితో మాట్లాడతాం అని చెప్పి ఆవిడ ఈరోజు ఆ విషయం చెప్పి అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
అయితే మొత్తానికి మనకు తెలిసింది ఏంటంటే, ఏదైతే అమ్మాయి చనిపోయిన టైం చెప్పారు అక్కడ 4 గంటల 15 నిమిషాల టైంలో చనిపోయింది. ఈ 4 గంటల 3 నిమిషాల నుంచి 4 గంటల 40 నిమిషాల టైంలో ఏం జరిగింది, ఆ పర్టికులర్గా ఏదైతే మనం చెప్పిన ఆ 29 మినిట్స్ అని మనం ఏదైతే చెప్తున్నామో ఆ 29 మినిట్స్లో ఏం జరిగిందన్న విషయం మీద సిబిఐ వాళ్ళు ఇంకా కంప్లీట్ థరో రిపోర్ట్ తయారు చేస్తారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే సెప్టెంబర్ 5న ఏదైతే సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉంటుందో ఆ టైం వరకల్లా ఈ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ లీక్ అవడం వల్ల అసలైన సాక్ష్యాలు కూడా బయటకు తారుమారే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా సిబిఐ వాళ్ళు లీక్ చేయట్లేదేమో నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో సంజయ్ రేఖకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే మన బయటకు వచ్చిందో డెఫినెట్గా ఈ కేసు కాంప్లికేట్ అవుతుంది. ఈ కేసు అంత ఈజీగా మనం అనుకున్నట్టుగా జస్టిస్ తొందరగా వస్తుంది అనుకోవట్లేదు నేనైతే. ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. మరి దీని మీద రాజకీయ హస్తాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? కవితా సర్కార్ తాలూకా ఫోన్ కూడా ఇంట్రాగేషన్ చేస్తే కొంత బాగుంటుంది, బట్ లీగల్గా సాధ్యపడదు. కాబట్టి ఇందులో అసలైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మనకు ఆ రోజు మమతా బెనర్జీని మనం ఆ రోజు మనతో మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గారి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో, మేము దీదీ పంపించగా వచ్చామని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక రాజకీయ కోణాలైతే తప్పనిసరిగా ఇందులో ఉన్నాయి. అయితే చాలామందిని ఇందులో పిలిచి ఇంటరాగేట్ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, గవర్నమెంట్ తరపు నుంచి వాదిస్తున్నటువంటి న్యాయవాది కవితా సర్కార్ ఎవరైతే ఉన్నారో ఇందులో కొంత గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బలంగా నడుస్తుంది. దీన్ని మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉండేలాగా ఉంది అని మనం భావించవచ్చు అంటారా? ఒక సాటి న్యాయవాదిగా నేను ఆ విషయాన్ని తెలియపరచలేనండి. నేను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు తను కూడా ఒక మా న్యాయవాది కాబట్టి నేను చెప్పే అవకాశం ఉండదు. కానీ ఒక రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్పనిసరిగా జరుగుతుంది. అది మరి తన లాయర్ మీద జరుగుతుందని నేను చెప్పడానికి అయితే నేను సాహసించే ప్రయత్నం చెయ్యను. బట్ ఈ కేసుకు సంబంధించి మాత్రం కొంత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉంది. మరి సిబిఐలు ఇచ్చే రిపోర్ట్ మీద దీనికి మనకు ఆధారపడి ఉంటుంది. ఓకే. అయితే ఈ సంఘటన ఇలా ఉంటుండగా నాగరాజు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు, ధర్నాల్లో మాత్రం ఎక్కడా తగ్గట్లేదండి. ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి టోటల్గా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు అభయ క్లినిక్ అని ఒక క్లినిక్ని పెట్టారు వాళ్ళు. ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ అందరూ కూడా కలిసి టెలిమెడిసిన్ చేస్తారంటే డ్యూటీస్లోకి జాయిన్ అవ్వకుండా బై ఫోన్ ఎవరైనా మెడిసిన్స్ ఇస్తుంటే మేము డ్యూటీ చేస్తున్నాం అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ. హెల్త్ వర్కర్స్ డ్యూటీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే సుమారుగా మోర్ దెన్ 1500 మంది రోగగ్రస్తులకి వీళ్ళు ఒక టెలిమెడిసిన్ ద్వారా అభయ క్లినిక్ అని ఒక ర్యాలీని చేపట్టి అభయ క్లినిక్ అని ఒక స్పెషల్ పోర్టల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన సేవలు అందజేయడం ప్రయత్నం చేశారు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం నాగరాజు గారు, ఈరోజు ఇలాంటి సంఘటనలు, ఒక పక్క నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, హర్తాళ్ళు ఇన్ని జరుగుతుండగా మరొక నీచమైన సంఘటన అదే కలకత్తాలో, అదే హౌరాలో మళ్ళీ జరిగింది. ఇది కూడా హౌరాలో ఉంది, ఆర్జికల్ మెడికల్ హాస్పిటల్ కూడా. హౌరా గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న దుర్ఘటన సంఘటన జరిగింది. ఒక 13 ఏళ్ల అమ్మాయి ఆగస్టు 28వ తారీఖు నాడు తనకు ఒంట్లో బాగాలేదు, న్యూమోనియా వచ్చిందని చెప్పి తన హాస్పిటల్లో ఒక 13 ఏళ్ల అమ్మాయి హాస్పిటల్లో వాళ్ళ పేరెంట్స్తో అడ్మిట్ అయితే ఈరోజు ఒక కీచకుడు, ఒక దుర్మార్గుడు సిటీ స్కాన్ అనే పేరుతోటి నిన్న రాత్రి అంటే ఆగస్టు 31 అర్ధరాత్రి ఆ అమ్మాయిని సిటీ స్కాన్ రూమ్లో తీసుకెళ్లి ఆమెను లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించి ఇమీడియట్గా పోలీసులు ఇంటరాగేషన్ చేయడం, ఆ హాస్పిటల్లో సూపరింటెండెంట్ మరలా వెలుగులోకి వచ్చి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ సంఘటనలు ఒకటికొకటిగా ఇంత సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా అంటే ఏ ధైర్యం చూసుకొని ఈ మానవ మృగాలు ఇంతగా తెగిస్తున్నారు అన్న విషయం అన్నది నాగరాజు గారు, దీనికి ఒక అడ్డుకట్ట వేయకపోతే ఇప్పటికైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి కోర్టులో ఉంది, ఇది సిబిఐలో ఉందని కాకుండా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్స్ ఏవైతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏదైతే మమతా బెనర్జీ డిమాండ్ చేస్తుందో ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఇనిషియేట్ చేయకపోతే ఇట్లాంటి కామమృగాలు, క్రూర మృగాలు మరలా పెరిగి ఇంకా మరికొన్ని సంఘటనలు దారితీసే అవకాశం కూడా జరగబోతుంది. ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతుండగా నాగరాజు గారు మరొక ఇంపార్టెంట్ విషయం, అభిషేక్ ముఖర్జీ. ఈయనెవరు? తృణమూల కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేత, మమతా బెనర్జీ గారి యొక్క మేనలుడు, ఆ పార్టీలో ఒక మంచి కీ పోస్టులు వ్యక్తి. నిరసనకారుల్లో కొంతమంది ఎవరైతే ధర్నాలు, నిరసనలు చేస్తున్న కొంతమందిలో ఒక వ్యక్తి అభిషేక్ ముఖర్జీకి ఆయనకు ఒక అమ్మాయి ఉంది, మైనర్ బాలిక పాపం. అతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి అతనికి వాట్సాప్ చాట్ చేసి ఈ ఇష్యూలో మీరు కానీ తొందరగా స్టెప్ తీసుకోకపోతే మీ అమ్మాయిని కూడా రేప్ చేసి చంపిస్తాం అని, ఎవరైనా రేప్ చేసి చంపిస్తే వాళ్ళకి మేము పెద్ద గిఫ్ట్ ఇస్తామని చెప్పి, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు చూడండి నిరసనకారులు. అంటే ఇక పరిస్థితులు మర్చిపోయారు, ఏ రకమైన స్థితిలో ఉన్నా మర్చిపోయారు.
డైరెక్ట్గా అతనికే ఫోన్ చేసి అతనికి వాట్సాప్ చాట్ చేసి మీ అమ్మాయిని మీరు ఈ ఇష్యూ మీద తొందరగా డెసిషన్ తీసుకోకపోతే మీ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాం, అట్లా ఎవరైనా రేప్ చేసి చంపిస్తే వాళ్ళకి మా తరపున పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పి అతను ఇమీడియట్గా చెప్పడం జరిగింది. దీని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, బాలల హక్కుల కమిషన్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అతని మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు. అతను ఎందుకంటే జరగాలి, ఇది ప్రజాస్వామ్యుతంగా జరగాలి, అంతేగాని ఇటువంటి కామెంట్స్ చేయడం కానీ ఇటువంటి అంటే యాజిటేషన్ పెరిగిపోవడం, అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఉప్పిల్లా పెరిగిపోతుంది. ఎందుకంటే తొందరగా జడ్జిమెంట్ రావట్లేదు, అభయకు సంబంధించి డిలే అవుతున్నాయి. అసలైనటువంటి ఎవరైతే నిర్దోషులు బయట తిరుగుతున్నారో ఒక్క వ్యక్తి మాత్రం ఇప్పటిదాకా సంజయ్ రాయని అరెస్ట్ చేశారు, ఇంకా దీనిలో చాలామంది హస్తం ఉంది కానీ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయట్లేదు ఉద్దేశంతో ప్రజల్లో తెలియని ఒక రకమైనటువంటి అశాంతి, ఒక దాని ఉద్వేగం అండి. వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్ అనేటువంటి ఒక్కొక్క నిరసన వాళ్ళు తెలుపుతున్నారు. ఇది ఎక్కడికి దారితీసిందంటే ఈరోజు ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, రేపు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కానీ ఇనిషియేటివ్ తీసుకోకపోతే జస్టిస్ విషయంలో లేట్ అయితే మాత్రం ఏమైనా జరగవచ్చు. నాగరాజ్ గారు.